First ever factory outlet, Mukunda Jewelers. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మొత్తం మనము ఒక 40 to 60 డేస్లో మీరు కొన్ని స్టాక్స్ని ప్రాఫిట్ చేయబోతున్నారు. అది చూడండి, రీసెంట్గా మనము 30% ఇచ్చాము బై చేయమని చెప్పి. అందులో చాలా ప్రైజెస్ మీకు తగిలింది, అది నాకు చాలా హ్యాపీ అండి. ఈరోజు దాదాపు 50 to 60% ప్రాఫిట్లో ఉన్నానని కొంతమంది చెప్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే చూడండి, నా 25 సంవత్సరాల అనుభవాన్ని మీకు చాలామంది చెప్పారు, సార్ ఇది కొత్తగా ఉంది, ఎక్కడ పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ 30%? ఎందుకంటే అప్ సైడ్లోనూ చెప్పగలుగుతున్నారు, డౌన్ సైడ్లో కూడా ఏ పాయింట్లో కొనాలని చెప్పగలుగుతున్నారు అని అడిగారు. అదే అండి నా 25 years ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్నే మీకు షేర్ చేసుకుంటున్నాను. అది తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ చూడండి, ఫస్ట్ టార్గెట్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ అండి. తర్వాత దీనికి మనీ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ లేకుండా దయచేసి దీన్ని అటెంప్ట్ చేయకూడదు. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. సింపుల్ అండి, ఒక చిన్న స్థాయిలోనే చెప్తాను. ₹1,00,000 క్యాపిటల్ ఉంది, ఒక్కొక్క స్టాక్కి ₹10,000 పెట్టండి. అది ఎందుకంటే అంతే. ఇక తర్వాత ఐ స్థాయి వాళ్ళు ఆలోచించుకుంటారు ఏం పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పి. మనం చెప్పాల్సిన పని లేదు, మనం ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్పించేసాం. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఉత్తమ్ షుగర్ అండి. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ ₹320 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹320 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 300. ఇది వచ్చి అన్ని షార్ట్ టర్మ్ అండి. ఒక 40 to 60 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది తెలిసిపోద్ది. టార్గెట్స్ వచ్చి ₹379 మొదటి టార్గెట్, ₹443 రెండో టార్గెట్, ₹546 మూడో టార్గెట్. మీరు అడగచ్చు, సార్ నేను ఏ టార్గెట్లో బుక్ చేయాలి? ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్ అండి. ఫస్ట్ టార్గెట్లో బుక్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు, సార్ మరి ఇంకెందుకు సార్ 2-3 టార్గెట్స్ అంటే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టార్గెట్లో కొద్దిగా మొత్తం అమ్ముకొని మిగతాది ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్తారు. అది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలుసు నేను చెప్పేది అర్థం అవుతుంది. అది తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹250 అండి. దీని యొక్క స్టాప్ లాసు ఇది కూడా వచ్చి మనకి 1,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మనము 29 వర్క్షాప్ పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు 30వ వర్క్షాప్ మనము చెన్నైలో జూలై 19, 20 2 రోజులు వర్క్షాప్ మనం జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల. చాలామంది రెగ్యులర్గా నేను ఎక్కడన్నా ఎయిర్పోర్ట్స్లో ఎక్కడన్నా మనల్ని అభిమానులు కనబడతారు కదా, చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకెక్కడన్నా బయట ఎక్కడన్నా, మొన్న కూడా నేను విజయవాడలో వెళ్ళినప్పుడు కొంతమంది నాకు కనబడ్డారు. సార్ అంటే, సార్ ఏ స్టాక్ ఎక్కడ కొనాలి? వాళ్ళు అడిగే పాయింట్ అంటే స్టాక్స్ ఎలా కొనాలి సార్, అది దానికే ఇది వచ్చి ఈ వర్క్షాప్ వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుందంటే. అంటే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారు. వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఎవరిని డిపెండ్ అవ్వరు జీవితంలో. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక 20 రోజుల్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా
మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి. 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ, ఇంకోటి వచ్చి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. అది ఇది వచ్చి జూలై 19న మనం చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుపుతున్నాము. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. చాలామంది అడుగుతారు ఈ స్టాకు ఎక్కువ, ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ఇది మంచి ఇది ఎన్బిఎఫ్సి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 21.40 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 21.40 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2314 రూపాయలు మొదటి టార్గెట్, 2497 రూపాయలు రెండో టార్గెట్, 2788 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1950 రూపాయలు స్టాప్ లాస్. బజాజ్ ఫిన్సర్వ్ ఇది వచ్చి 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 3,24,931 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇది వచ్చి ఒక 40 to 60 డేస్లో ఒకటి టార్గెట్ లేదంటే స్టాప్ లాస్. గుర్తుపెట్టుకోండి, బజాజ్ ఫిన్సర్వ్ ఇప్పుడు కొనకూడదు, 21.40 పైనే ఈ స్టాక్ మీరు అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్. తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది సతమతం అవుతున్నారు నిఫ్టీలో ఆప్షన్స్ ఎలా చేయాలి అని చెప్పి, వాళ్ళ కోసమే ఆ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. అది ఇంట్రెస్ట్, అది 1 year నుంచి సక్సెస్ఫుల్గా మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, ఇది ఒక అడ్వైస్గా కూడా తీసుకోండి. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మీరు రావాలంటే ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వండి. ఎందుకంటే అంటున్నాను, నేను ట్రైనింగ్ నా దగ్గరే నేను తీసుకోమని చెప్పట్లేదు. మీరు ఎక్కడైనా సరే ట్రైనింగ్ అనేది తీసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వండి. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్. నేను నా దగ్గర, అందులో నన్ను కూడా కలుపుకోండి, అంతే, అదొకటే చెప్పగలను. కాబట్టి ఇది వచ్చి ఒక ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనం ఎలా కాలేజీకి వెళ్ళి చదువుతామో, విద్య నేర్చుకుంటామో, దీనికి కూడా మీరు కొన్ని నేర్చుకున్న తర్వాతే ఇక్కడికి రావాలి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.